బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఏరియన్ సూపర్ బైక్. ఈ రోజు మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సెకండ్ టైం ఆటో ఎక్స్పోకి అయితే వెళ్ళబోతున్నాం. చాలా క్రేజీగా చేస్తున్నారు ఈసారి అయితే. లాస్ట్ టైం కొంచెం డిసప్పాయింట్ అయ్యి వచ్చాము. ఇక్కడ చాలా సూపర్ బైక్స్ అండ్ చాలా సూపర్ కార్స్ వస్తున్నాయి అంట. సూపర్ కార్స్ గురించి తెలియదు మనకి, సూపర్ బైక్స్ అయితే వస్తున్నాయంట. సో దానిలో మన బైక్ కూడా ఇంక్లూడ్ అవబోతుంది. అండ్ బైదివే మీరు లాస్ట్ వీడియో చూసుంటే మన బండికి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అయితే యాడ్ చేసాము. చాలా బైక్స్ వస్తున్నాయి అనమాట. Z900 6Rs, S1000 అండ్ బూసా ఇవన్నీ వస్తున్నాయి అనమాట. అవన్నీ నేను వెళ్ళే దారిలో చూపిస్తాను. సో నాకు కూడా హెల్త్ అసలు బాగాలేదనమాట. పాస్ట్ 4 days నుంచి చాలా అనీజీగా అయితే ఉంది. ఫీవర్, కోల్డ్, కాఫ్. ఆ కాఫ్ వల్ల నాకు చాలా హెడేక్ అలా వచ్చేస్తుంది. సో బట్ కానీ వీళ్ళకి మాట ఇచ్చాను నేను వస్తానని చెప్పేసి, ఇంకా ఆ మాట మీద వెళ్తున్నాను అనమాట. వన్స్ మన బైక్స్ అన్ని లైన్ అప్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తా అసలు ఎన్ని బైక్స్ వస్తున్నాయి ఏంటి, ఆ బైక్స్ ఏంటి, ఆ బైక్స్ పేర్లు ఏంటి, అవంతా నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను అనమాట. నా బండి ఇంజిన్ని కూల్ చేయాలి, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగో రెవ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ నాది కూలెంట్ కారకుండా ఉండాలంటే నేను ఇప్పుడు దీన్ని కూల్ చేసేయాలి. ఆ చిన్నదానికి అంత పెద్ద హీట్ ఏం అవ్వదన్నమాట. అసలు ఈ సూపర్ బైక్స్లో మేజర్ ప్రాబ్లమ్ ఇదే, ఓవర్ హీట్ అయిపోతే. దానికి ఫుల్ సిస్టమ్ ఉంది కాబట్టి దానివల్ల ఎక్కువ హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. నార్మల్గా డీకెట్ ఉన్నప్పుడు కానీ స్టాక్ ఉన్నప్పుడు కానీ అసలు హీట్ అవ్వదన్నమాట. కానీ ఫుల్ సిస్టమ్ ఉన్నప్పుడు అయితే చాలా హీట్ అయిపోతుంది. ఈవెంట్లో కలిసినప్పుడు నా ఫేస్ గుర్తుందా లాస్ట్ టైం? యా ఎలా ఉందన్న ఇప్పుడు మీకు? బాగాలేదా? ఏమైంది? ఫీవర్. అలాగే వచ్చేసా. అయ్యయ్యో సారీ. పర్లేదు, ఇంకా మనం డేట్ మార్చుకోలేము కదా. సో ఇంకా తప్పదు అని చెప్పేసి వచ్చేసా. సారీ. పర్లేదు. అంటే ఇప్పుడు చూడండి మన లైనప్ Z900 అయితే చాలా. S1000 మన రషీద్ది. ఆ పక్కన మన VSA బాక్స్ కూడా వచ్చాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తా. హెవీ టెంపరేచర్ ఉంది ఇక్కడ అయితే. నాకు చాలా ఘోరంగా హెడేక్ వస్తుంది. ఇప్పటిదాకా బయట కార్స్ స్టంట్స్, జీరో కట్స్ ఇవన్నీ చేశారు, డ్రిఫ్ట్లు వేసారనమాట. సో వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అలౌడ్ కాదు, బర్న్ అవుట్స్ ఇవన్నీ అలౌడ్ కాదు లోపల. బ్రో హెడ్ చేంజ్ చేసావా? మీ వీలీ హైలైట్. ఎందుకు లేట్గా వచ్చారు? అవునా? నేను వేస్తాను చెప్తే. నేను పొద్దునే వేసా, ఫుల్ సిస్టమ్ వేసా. సౌండ్ రావాలిగా. ఇక్కడ ఒక స్పెషల్ బైక్ వచ్చింది చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్. అరే ఏంట్రా అది అట్లా ఉంది? నేను రాయల్ ఎన్ఫీల్డ్ అనుకోలే అది. నైస్. So let's go. అయ్యా వీడు అసలు ఆగట్లా. కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ పార్క్ చేసి ఉన్నాయి ఇక్కడ.
కాలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మా వాళ్ళు డ్రిఫ్ట్లు కట్టేస్తున్నారు ఒక్కొక్కడక్కడ. సో సూపర్ బైక్స్ లైనప్ అయితే చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయో. పొల్యూషన్ రా ఇదా. సో మన ఎక్స్పోన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. రచ్చ అయింది. బైక్స్ అయితే చాలా ఘోరం. ఇంటికే బాయ్ 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 బ్రో, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. సో మన ఆటో ఎక్స్పోన్ అయితే ఇట్లా ఎండ్ చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే guys. If you guys enjoyed this vlog, if you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adrian.